తెనాలి రామకృష్ణ కథలు. తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు, హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి. ఈ కథలు రాజు, మంత్రులు, సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలను చూపిస్తాయి. ఈరోజు మరో మంచి కథతోని మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా శృతిలయలు ఛానల్కి అందరికీ స్వాగతం. శృతిలయలు తెలుగు భక్తి, పురాణ గాథలు, శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మహాభారతం, రామాయణం, శివపురాణం, భాగవతం వంటి ఇతిహాసాలు, తెనాలి రామకృష్ణ కథలు, చందమామ కథలు లాంటి విద్యాప్రద కథలు, సౌందర్యలహరి వంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి. భక్తి, జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే ఈ ఛానల్ను అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు కథ మొదలు పెడదాం. రామలింగడు, నలుగురు దొంగలు. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరిచి బహుమతులెన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదల్లో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళ అయింది. చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి, పెద్దగా ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈరోజు నగలు, నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తర్వాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదామని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటకి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పేటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట ముడివిప్పారు. అందులో నగలకు బదులు నల్లరాళ్లున్నవి. దొంగలకు నోటమాట రాలేదు. రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతో మందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగల రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు. తెనాలి తెలివి చాలా మెచ్చుకోదగిందే. దొంగల్ని కూడా ఎంత బాగా ఉపయోగించుకున్నాడో కదా. చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.